హలో షైనింగ్ స్టార్స్, వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ. మీరు వింటున్నారు భాష్యం అనేది ది వాయిస్ ఆఫ్ భాష్యం. నేను మీ ఆర్జే అష్మిత్ ఫ్రమ్ పెందుర్తి బ్రాంచ్. ఏంటి బాస్, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ లాగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వచ్చేసారా? కానీ ఈవినింగ్ అయితే మన మైండ్ అండ్ మన బాడీ ఎలాంటి ఫుడ్ కోరుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ రోజుల్లో పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఇవన్నీ చూడగానే నోరూరిపోతుంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇవి మన నాలుకకు రుచిని ఇస్తాయి, కానీ మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వవు. జంక్ ఫుడ్స్ లో ఎక్కువ మొత్తంలో నూనె, ఉప్పు, చక్కెర ఉంటాయి. వీటిని తరచుగా తింటే ఊబకాయం, మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, యువత ఆరోగ్యంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు జంక్ ఫుడ్స్ తినడం తప్పు కాదు, కానీ అదే ప్రతిసారి తినడం మంచిది కాదు. ఇంట్లో తయారు చేసిన హెల్దీ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవి తింటే శరీరం ఆరోగ్యంగా, మనసు ఉత్సాహంగా ఉంటుంది. గుర్తించుకోండి ఫ్రెండ్స్, రుచి కోసం కాదు, ఆరోగ్యం కోసం తినండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఇంకపై నేను మీ ఆర్జే స్మిత్ సైనింగ్ ఆఫ్. మీరు వింటున్నారు భాష్యవాణి, ది వాయిస్ ఆఫ్ భాష్యం. థ్యాంక్ యూ. హలో మ్యూజిక్ లవర్స్, మీరు వింటున్నారు భాష్యవాణి, ద వాయిస్ ఆఫ్ భాష్యం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ మస్తీ. నేను మీ ఆర్జే హర్షిని ఫ్రమ్ పెందుర్తి బ్రాంచ్. నాలో ఊహలకు, నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు, నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు, నాలో ఊసులకు అడుగులు నేర్పావు. ఈ పాట పాడింది ఎవరనుకుంటున్నారా? అది నేనేనండి. నేను ఒక సింగర్ని, అది మీకు తెలుసా? పాడుతా తీగలో సెమీ ఫైనల్స్ వరకు వెళ్ళడం చాలా గర్వకారణం. కొమ్మా ఉయ్యాల, కోనా జంపాల, అమ్మా ఊళ్ళో నేను రోజు గాల, రోజు గాల. కొమ్మ సాటున పాడే కోయిలా, కో అంటే కో అంటూ నాతో ఉండాలా, నాతో ఉండాలా. తెల్లారాల పొత్తుకాల, అమ్మాయి అడుగుల్లో అడుగేయాల. కుమ్మ ఉయ్యాల, కోనా జంపాల, అమ్మా ఊళ్ళో నేను రోజు గాల, రోజు గాల. నేను పాడిన ఈ పాటకి 30 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అక్కడ జడ్జెస్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేనండి, చంద్రబోస్ గారు, విజయప్రకాష్ గారు, మీ నా ఫేవరెట్ సునీత మేడం. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, మన జీవితంలో ప్రతి భావోద్వేగానికి తోడుగా నిలిచే ఒక మధుర జ్ఞాపకం. మీకు గాన కోకిలని ఎవరినంటారో తెలుసా? అదేనండి, మన ఎస్ జానకమ్మ గారిని. భావానికి స్వరం ఇచ్చిన గాన కోకిల ఎస్ జానకి గారు తన మధురమైన గాత్రంతో కోట్లాది సంగీత అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచారు. ఇప్పుడు ఆమె పాడిన పాట ఒక్కటి విందామా? ఏ పువ్వు ఏ తేటిదన్నది, ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోయిదన్నది, ఏ పొద్దో రాసున్నది. బంధాలే పెనవేగు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబూయ పెదవుల మధువులనే చవి చూడమనగా. పరువాలే ప్రణయాలే స్వప్నాలే సరదాలే, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి హలిగిను ఆకాశం. ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందని. లాలా
ఆమె పాడిన ప్రతి పాటలో భావోద్వేగం, మాధుర్యం, ఆత్మీయత కనిపిస్తాయి. సంతోషంలో తోడుగా, బాధలో ఓదార్పుగా నిలిచేదే సంగీతం. భాష ఏదైనా కావచ్చు, కానీ సంగీతం అందరికీ ఒకేలా చేరుకుంటుంది. మంచి సంగీతం కేవలం కొన్ని నిమిషాలు వినిపించదు, జీవితాంతం మన జ్ఞాపకాలలో నిలిచిపోతుంది. నేను ముగించే ముందు ఒక మంచి పాటతో ముగిస్తాను. రెండు జిల్లావు మొలక పెళ్లి కూతురువైపోయావైనా ఏ మారని లేదే ఇంకా అట్లాగే ఉన్నాము. నీ కడుసూతనము అందరికీ తెలిసిందే, కళ్ళం లేని గుర్రం లాగా ఈ దూకుడు చాలే. ఆ నోట ఈ నోట విన్నావే ఈ మాట నిజమైన ఏం చేసి పట్టవే నచ్చినోనే. ఇంతసేపు ఇట్టాకి కూర్చుంటామే వదినం రాయక బంగారమా. ఎందుకు ఆలస్యం, మనమేంటో చూపిద్దాం. అడుగులో అడుగేస్తూ యువరానల్లా పెళ్లి కూతురా తొందర ముందుందిలే ముచ్చట. తక్కేదే లేదు హొయ్య అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే. సత్య చిరునవ్వులు చిందులేయ మన మాడిందే ఆట, మన నా పేదవరట చెలరేగిపో. ఇప్పుడు ఒక కథతో మరొక ఆర్జే హన్విత వస్తున్నారు. మీరు వింటున్నారు భాష్యవాణి, ద వాయిస్ ఆఫ్ భాష్యం. దిస్ ఇస్ యువర్ ఆర్జే హర్షిని సైనింగ్ ఆఫ్. మీకోసం ఒక మంచి సాంగ్. హలో ఎవ్రీవన్, మీరు వింటున్నారు భాష్యవాణి, ద వాయిస్ ఆఫ్ భాష్యం. నేను మీ ఆర్జే హోప్ఫుల్ హన్విత. ప్రతి మనిషికి ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. అది ఎవరో తెలుసా? అమ్మ. ఉదయం మనం లేవక ముందే లేచేది అమ్మ. స్కూల్ కి వెళ్లేలోపు టిఫిన్ రెడీ చేసేది అమ్మే. మనం ఆలస్యంగా ఇంటికి వస్తే గడియారం వైపు చూస్తూ ఎదురు చూసేది కూడా అమ్మే. మనకు చిన్నగా జ్వరం వచ్చినా రాత్రంతా నిద్రపోకుండా మన పక్కనే కూర్చునేది అమ్మ. మనం గెలిస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ. ఓడిపోతే పర్లేదు, మళ్ళీ ప్రయత్నించు అని ధైర్యం చెప్పేది కూడా అమ్మే. ఫ్రెండ్స్, మనం కొన్నిసార్లు అమ్మ తర్వాత మాట్లాడతా, అమ్మ బిజీగా ఉన్నా అని చెబుతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన కోసం తన జీవితంలో ఎప్పుడైనా నేను బిజీగా ఉన్నా అని చెప్పిందా? చెప్పదు. అదే అమ్మంటే. ఇంతవరకు నా మాట విన్నారు, ఇప్పుడు నా పాట వింటారా? నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాలమ్మ, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మ. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేను నాళ్ళకి, నిన్నొదిలంతగా ఎదగాలనుకోనే అమ్మా. అనువనువనువు నీ కొలువే అమ్మా, ఎగసడిలో శృతిలయ నీవే అమ్మా. నేను కొలిచే సారదవే, నన్ను నిత్యం నడిపే సారదివే. నా పాట మీకు నచ్చిందా? అమ్మ ప్రేమకు ధర లేదు, అమ్మ త్యాగానికి కొలత లేదు, అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నేను మీ ఆర్జే హన్విత. మరో అందమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు అమ్మను ప్రేమించండి, గౌరవించండి. ఇప్పుడు మరో ఆర్జే జయచందన్ మీ ముందుకు వస్తున్నారు. మీ ఆర్జే హన్విత సైనింగ్ ఆఫ్ చేస్తుంది. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ. నేను మీ ఆర్జే జయచందన్. మీరు వింటున్నారు భాష్యవాణి, ది వాయిస్ ఆఫ్ భాష్యం. ఈ రోజు ఒక అందమైన తెలుగు సామెతలు తెలుసుకుందామా? ఆలస్యం అమృతం విషం. ఏ పనైనా సమయానికి పూర్తి చేయాలి. ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి అన్ని పనులు చాలా ఆలస్యంగా చేసే అలవాటు ఉంది. ఒకరోజు పాఠశాలలో రేపు సైన్స్ ప్రాజెక్ట్ ఉందని టీచర్ చెప్పారు. రాము ఇంకా చాలా సమయం ఉందని వాయిదా వేస్తూ ఉండిపోయాడు. చివరికి ప్రాజెక్ట్ చేసే సమయానికి రాత్రి అయిపోయింది. తొందరలో చేసిన ప్రాజెక్ట్ బాగా రాలేదు. మరుసటి రోజు టీచర్ చూసి తక్కువ మార్కులు ఇచ్చారు. అదే తరగతిలో సీత మాత్రం పని ఇచ్చిన రోజే పూర్తి చేసింది. ఆమె ప్రాజెక్ట్ అందంగా ఉండడంతో మొదటి బహుమతి పొందింది. అప్పుడు రాము తన తప్పు తెలుసుకొని ఇకపై ఏ పనైనా సమయానికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. నీతి: ఆలస్యం
అమృతం విషం. సమయానికి చేసే పని అవకాశాలను ఇస్తుంది, ఆలస్యంగా చేసే పని అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. ఇప్పుడు మరొక ఆర్జే జనుజ మీ ముందుకి వస్తుంది. మీరు వింటున్నారు భాష్యవాణి, ది వాయిస్ ఆఫ్ భాష్యం. నేను మీ అజయ్ చందన్, సైనింగ్ ఆఫ్. హలో బిజీ పీపుల్, మీరు వింటున్నారు భాష్యవాణి, ద వాయిస్ ఆఫ్ భాష్యం. నేను మీ ఆర్జే జాయ్ఫుల్ జనుజ. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ మస్తీ. మీరు ఎంతమందికి హర్రర్ స్టోరీస్ వినడం అంటే ఇష్టం? ఇప్పుడు నేను ఒక బుల్లి హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మీరు హర్రర్ స్టోరీస్ వినాలి అనుకుంటున్నారా? అయితే వినండి. ఒక చిన్న పాపకు పుట్టినరోజు కానుకగా ఒక అందమైన బొమ్మ వచ్చింది. తను పగలంతా బొమ్మతో ఆడుకునేది. ఒక రాత్రి నిద్రలేచి చూసేసరికి బొమ్మ తన మంచం మీద లేదు. అమ్మ, నా బొమ్మ ఎక్కడా అని అడిగింది. అమ్మ వెతికి చూసింది. చివరికి ఆ బొమ్మ హాల్లో సోఫాపై కూర్చొని కనిపించింది. బహుశా నువ్వే అక్కడ పెట్టి ఉంటావు అని అమ్మ నవ్వింది. మరుసటి రోజు కూడా అదే జరిగింది. ఈసారి బొమ్మ కిటికీ దగ్గర కనిపించింది. ఆ రాత్రి నాన్న ఒక చిన్న కెమెరా తెచ్చారు. అందరూ వీడియో చూశారు. బొమ్మ కదలలేదు, కానీ ఒక చిన్న పిల్లి రాత్రంతా బొమ్మ నోటితో మెల్లగా లాగి ఇంట్లో మరో చోటు పెట్టింది. అందరూ నవ్వేశారు. అందుకే ఫ్రెండ్స్, ప్రతి మిస్టరీ వెనుక దెయ్యాలు ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న అల్లరి పిల్లి కూడా ఉంటుంది. మళ్ళీ ఒక సరదా కథతో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు భాష్యవాణి, ద వాయిస్ ఆఫ్ భాష్యం. ఈ రోజు మన మార్నింగ్ మస్తీలో ఫస్ట్ వచ్చింది ఆర్జే హాస్ను. జంక్ ఫుడ్ గురించి చాలా చక్కగా చెప్పారు కదా. తర్వాత వచ్చింది మన మ్యూజికల్ క్వీన్ ఆర్జే హర్షిని. తన పాటలతో అందరినీ మెస్మరైజ్ చేసింది. తర్వాత వచ్చింది మన ఆర్జే హన్విత. అమ్మ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పింది కదా. తర్వాత వచ్చింది మన చలాకీ ఆర్జే జే చందన్. సామెతలతో అదరు పెట్టేశాడు. మరి నా హర్రర్ స్టోరీ చాలా టెరిఫైయింగ్ గా ఉంది కదా. మరి మీరే చెప్పాలి. మళ్ళీ నేను మా టీంతో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు భాష్యవాణి, ద వాయిస్ ఆఫ్ భాష్యం. This is your RJ Januja signing off.